ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. ఎవరు యందు అండి తల్లి? ఎవరికి? తుదకు అంటే చివరికి అని. తుదకు అంటే చివరి వరకు. ఎట్లా ఉండాలి? ఆయన మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి. శక్తి, బలము దేవుడు మనకు అనుగ్రహించేవాడు. ఆరోగ్యము శరీర బలము కాదు, ఆత్మ సంబంధమైన బలము. హల్లెలూయా. ఇది నీకు ఎక్కడ దొరికిద్ది? ఎక్కడ దొరికిద్దండి? లోకంలో దొరకదు, ఏదో షాపులో నీకు దొరకదు, అంగడిలో ఇది దొరకదు. ఎక్కడ దొరికింది నీకు ఇది? దేవుని సన్నిధిలోనే దొరికింది. హల్లెలూయా. ఎక్కడ దొరికిద్దండి? దేవుని సన్నిధిలోనే. తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతి గారితో ఏమంటాడంటే 2వ అధ్యాయం 1వ వచనం. 2వ తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రీస్తు యేసునందున్న కృప చేత. నా వైపు చూడండి తల్లి. దేవుడు చెప్తున్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి. ఆయన యందు బలవంతులై. ఆయన బలవంతుడు. నిన్ను బలపరిచే దేవుడు, నీకు బలమిచ్చే దేవుడు. నా వైపు చూడాలి. నీకు బలమిచ్చే దేవుడు ఆయన బలవంతుడు, నిన్ను బలపరిచే దేవుడు. ముసలమ్మ ముచ్చట్లో నీకు బలం ఇవ్వదు. లోకంలో ఎక్కడ నీకు బలం దొరకదు. శరీర బలం దొరికిద్దేమో, ఆత్మ బలం నీకు ఎక్కడ దొరకదు. ఆయన దగ్గరే దొరికిద్ది. ఎందుకని? అది ఆయనే ఇవ్వగలడు. ఆమేన్. ఆయన బలవంతుడు. ఆమేన్. ఎంత బలవంతుడండి? అపవాదిని తన కాళ్ళ క్రింద త్రొక్కగలిగినంత త్రొక్కిన, దానిని నశింపజేసిన, దానిని బంధించినటువంటి అంత బలము కలిగినోడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అపవాదిని జయించడం అంటే మన శక్తి చాలదు, మన బలం చాలదు. ఎందుకంటే వాడు డైరెక్ట్గా వచ్చి నీతో ఫైట్ చేయడు. నీ శరీరానికి నీకే యుద్ధం పెడతాడు, నీ కుటుంబంలో నీకే యుద్ధం పెడతాడు. తల్లిదండ్రులకి, పిల్లలకి, భార్యకి, భర్తకి భార్యకి, స్నేహితుల మధ్య నీ ఆత్మీయ జీవితం ఏ విధంగా పాడవుతుందో, ఏ బలహీనత నువ్వు కలిగి ఉన్నావో, అదిగో ఆ విషయంలోనే అపవాది నీ బలాన్ని, ఆత్మీయ బలాన్ని వాడు నశింప చేయడానికి చిన్న చిచ్చు పెడతాడు. హల్లెలూయా. వాడికి బాగా తెలుసు, నీకన్నా జ్ఞానం కలిగినోడు. నువ్వు అనుకుంటావు అలసిపోయిన అనుకుంటావు, నువ్వు అనుకుంటావు ఇంకా మైకు మోగట్లేదు అనుకుంటావు, నువ్వు అనుకుంటావు ప్రార్థన పెట్టలేదేమనుకుంటావు, నువ్వు అనుకుంటావు బలహీనంగా ఉంది కదా, శరీరంలో బలహీనంగా ఉంది కదా, జ్వరం వచ్చిందో, ఏదో అనారోగ్యంగా ఉందిగా అని అనుకుంటావు నువ్వు. కాదు 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 ఇది అపవాది పెట్టే బలహీనతే. నీ మనసు అట్లా వాడు ప్రిపేర్ చేసి అట్లా సెట్ చేసి అట్లా పెడతాడంతే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దాన్ని జయించాలి మనం. నువ్వు అనుకుంటావు అలసిపోయాక ఏమి వెళ్తామని అనుకుంటావు. హల్లెలూయా. రాత్రి శనివారం ప్రార్థనకు రాలేదు, అందుకే అయ్యగారు వాయిదా చేస్తున్నాడు అనుకుంటున్నారేమో. కాదు కాదు తల్లి, నువ్వు మోసపోతున్నావురా. దేవుడిచ్చే బలాన్ని పోగొట్టుకుంటున్నావు, నీకు తెలియట్లా, నువ్వు మోసపోయావు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుడు కావాలా వద్దా మనకి? దేవుడిచ్చే బలం కావాలా వద్దా నీకు? దేవుడిచ్చే శక్తి కావాలా? అది కృప వలన పొందుకో తిమోతి అని చెప్తున్నాడు. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప వలన బలవంతుడవు కమ్ము. ఆమేన్. కృప ఎందుకండి బలం ఇవ్వడానికి? దేవుడు డైరెక్ట్గా ఇచ్చేయచ్చుగా. లేదు లేదు లేదు, మనం మంచోళ్ళం కాదండి, మన పొరపాట్లు చేసేవాళ్ళం, బలహీనులమండి. ఎన్ని బలహీనతలు ఉన్నాయో తెలుసా? నీ కంటిని ఆధీనం చేసుకోలేవు, నీ మనస్సును నీ ఆధీనంలో ఉంచుకోలేవు, నీ నోటిని ఆధీనంలో ఉంచుకోలేనంత నీ ఆధీనంలో నీ అవయవములను, నీకున్నటువంటి ఎవని అంగములను, అంటే నీ అవయవములను నీవు అణుచుకోలేనంత, లోబరుచుకోలేనంత బలహీనులమ్మను. దేవుని కృప వలన దేవుని దగ్గరకు వస్తే
బలహీనతలు ఒప్పుకుంటే క్షమించి కృప వలన మనకి బలం ఇస్తాడు. చప్పటి కూడా దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. తొదకి ఏం చేయాలి? మనం దేవుని మహాశక్తిని బట్టి ఆయన బలాన్ని మనం పొందుకోవాలి. ఎక్కడ దొరికిద్దండి నీకు బలం? ఇల్లమ్మడ తిరిగితే దొరికిద్దా నీకు బలం? ఎక్కడ దొరికిద్దండి? కొట్లో కొనుక్కుంటే దొరికిద్ది. అది ఆయన సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు బలం ఇస్తాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను చెప్తున్నానండి, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు చక్కగా దేవుని సన్నిధికి రావాలి. అసలు మనం మాదిరి ఉండాలి. ముందర లేని వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి, వదిలేయండి. అసలు రక్షణ పొందిన ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో ఉండాలి. ఇది క్రమం. హల్లెలూయా, అర్థమవుతుందండి? యేసయ్య ఏం చెప్పాడు? సంఘము వెలుపుట ఉన్న వారికి మనము మాదిరిగా ఉండాలి. నువ్వే చక్కగా ఇంటికాడ కూర్చుంటే, నువ్వే చక్కగా ఇంటికాడ ఉంటే, అసలు బలహీనుడైన వాడు, రక్షణ లేనివాడు, సందేహంలో ఉన్నవాడు, మారు మనసు పొంది రక్షణ పొందాలంటే భయపడేవాడు, ఇంక వాడేం బలపరచబడతాడు? ఆమె ఏమి రక్షణ పొందిద్ది? నిన్ను చూసి ఇంకా దిగజారిపోతారు, ఇంకా దూరం అయిపోతారు. హల్లెలూయా, ప్రతి నోరు ఆగిపోవును గాక. హల్లెలూయా, ప్రతి గర్వం అణిచివేయబడును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. గుర్రాన్నో, ఎద్దునో, పశువునో, జంతువునో అది అనగకపోతే, యజమాని మాట వినకపోతే దాని ముక్కుకి తాడు గట్టి లోపరుచుకుంటాడంటే యజమానుడు. బైబిల్లో ఉంది వాక్యం. పశువునైనా, అరే మాట వినని, జ్ఞానము లేని, బుద్ధి లేని పశువునే మనిషి లోపరుచుకుంటున్నాడు. దేవుడు అంతకన్నా ఎక్కువ జ్ఞానము నీకు నాకు అనుగ్రహించాడు, తెలివినిచ్చాడు, బుద్ధిని, జ్ఞానాన్ని ఇచ్చాడు యేసయ్య మనకి. వాటికి లేని వివేచన ఇచ్చాడు, వాటికి లేని ఏమండి తత్వాన్ని దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా, స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు ఏమన్నాడండి? ఎద్దు, గాడిద ఏం చేస్తాయంట? తన సొంత యజమాని దొడ్డి ఎరిగిద్దంట, తన కామందుని ఎరుగుతుందంట. అంటే కాచేవాడి మాట ఎరిగిద్దంట. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం 2వ వచనం ఒకసారి త్వరగా తీయాలి. నేను 2 కానీ 3 కానీ చదవండి అమ్మగారు. చాలమ్మా. ఎద్దు ఏం చేస్తుందంట? నేను చెప్తున్నా, నాతో పాటు చెప్పండి. ఎద్దు కామాందుని ఎరుగును, గాడిద తన సొంత దొడ్డెను తెలుసుకొనును. ఆమేన్. ఎద్దు కామాందుని ఎరుగును, గాడిద సొంత వాని దొడ్డెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎద్దు ఏం చేస్తుంది? కామాందుని ఎరిగిద్ది. కామాందుడు అంటే ఎవడంటే ఏంటండి? కామం కలిగినోడు కాదు, కాసేవాడు అని అర్థం. హల్లెలూయా. ఎద్దేం చేస్తుందో తెలుసా? బండి మీద కూర్చొని సైగ చేస్తే, చిన్న సిగ్నల్ ఇస్తే అర్థమైపోతుంది దానికి. ఎద్దుకి ముక్కుకి తాడు గట్టి ఉంటుంది. ఏ తాడు లాగి శబ్దం చేస్తే, ఇదిగో ఈ తాడు లాగి చిన్న సహిలింపిస్తే దానికి అర్థమైపోద్ది, నా యజమానుడు నన్ను ఏదో చేయమంటున్నాడని. లాగి సిగ్నల్ ఇస్తే ఆగిపోద్దండి అది. వాహనాన్ని లాగడానికి 4 చక్రాలు, ఒక స్టీరింగ్ ఏముండదు. టర్నింగ్ రౌండ్గా తిప్పాలంటే, మలుపు తిప్పాలంటే చిన్న సగిలింపిచ్చి కొద్దిగా తాడిట్లు లాగితే చాలు, యువతల పక్క ఉన్నది ఆగిపోద్ది, అది తిరిగి వస్తుంది, ఆ మలుపు సులువుగా తిరిగిపోద్ది. హల్లెలూయా. అంటే యజమానుడు, కాసేవాడు ఏం మాట్లాడుతున్నాడో ఎప్పుడు అది ఆలోచిస్తూనే, మాటను అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంది. గాడిదంట ఎంత బరువేసినా సొంత వాని దొడ్డిని ఎరిగిద్దంట, వేరే దొడ్డికి వెళ్ళదది. అంత జ్ఞానం ఉంది గాడిదికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎంత జ్ఞానం అంటే, దాని మీద ఎంత బరువేసినా, బరువు ఎక్కువైందని బాధపడి దొడ్డిని మర్చిపోతుంది.
ఎక్కడికి వెళ్ళద్ది? మీ నోటితో మీరే చెప్పండి. యజమానుని దొడ్డి ఎక్కడో అక్కడికి వెళ్ళిపోద్దంట. మన యజమానుడు దొడ్డి మనకి కనపడట్లా. మన యజమానుడు దొడ్డి మనకి కనపడట్లా. యేసయ్య అన్నాడు, దొంగ దోచుకోవడానికి దొడ్డదారిన వస్తాడన్నాడు. వాడు వచ్చేది దోచుకుంటాకే. వాడు వచ్చేది దేనికండి? హలో, దేనికండి? దోచుకోవడానికే వస్తాడు. దొడ్డిలోనికి నేరుగా గుమ్మం నుండి రాడు, దొడ్డదారిన వస్తాడు. ఎందుకు? దోచుకోవడానికి, చంపడానికి. యేసయ్య చెప్పాడు లేదా? ఇప్పుడు దొడ్డదారిన అంటే ఎట్లా వస్తాడు? మీ ఇంటి పారి గోడ దూకు రాడాడు. నిన్ను దేవుని సన్నిధికి రానికుండా ఆపేస్తాడు. దేవుని సన్నిధికి వచ్చిన వాక్యం విననివ్వడం. వాడి పనే అది. నీ మనసు పాడు చేయడమే, నీ చెవులు పాడు చేయడమే, నీ సమయాన్ని పాడు చేయడమే. యేసు నామములో బుద్ధి జ్ఞానములు సమృద్ధిగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి ఇచ్చును గాక. అందరికి వద్దంట, కొంతమందికే కావాలంట. చేయొద్దు, అందరూ ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎద్దు కామందు నెరుగుతుంది, గాడిదేమో సొంత వాని దొడ్డి ఎరుగుతుంది అంటాడు యేసయ్యా. నా గొర్రెలు నా స్వరము వింటాయి అన్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి. ఏంటి? ఎవరి స్వరం వినాలి మనం? యేసయ్య స్వరం వినాలి. రాత్రి మైక్ ఎంతమందికి వినపడిందండి? మైక్ ఎంతమందికి వినపడిందండి? వినపడిందా? బయటికి వినపడుతుందా మైకు? వినపడిందా? రేవతియా పార్వతియా? మైక్ వినపడిందా? నా గొర్రెలు అయితే నా స్వరం ఏంటి అన్నాడు యేసయ్య. ఇప్పుడు వినపడలేదంటే గొర్రెలు కాదు, ఆయన గొర్రెలు కాదని అర్థమేగా. ఆయన అంటాడు, అరే ఎద్దు జ్ఞానం లేనిది, నోరు లేనిది, పశువది. అరే పశువు యజమానుడు చెప్పినట్టుగా చేసి అది లోబడుతుందే. గాడిద ఎందుకు పనికిరాంది, అసహించుకునే గాడిద సొంతోడు దొడ్డు తెలుసుకుని వెళ్ళిపోతుంది. నా పిల్లలను పెద్దోళ్ళను చేసి ప్రయోజకులను చేశాను, వారి కోసం ప్రాణం పెట్టాను, కలువరి శిలువలో నలిగిపోయే రక్తమంతా కార్చాను, ఎన్ని పాపాలు చేసినా ఓర్చుకున్నాను, సహించాను, పాపులుగా ఉండగానే ప్రాణం పెట్టా. యవన వయసులో 33.5 సంవత్సరాలలో యవన ప్రాయములో ప్రాణాన్నే దారబోసాను యేసయ్య అంటున్నాడు. నా పిల్లల కోసం ఇంత త్యాగం చేస్తే తిరుగుబాటు చేస్తున్నారు నా మీద. ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళకన్నా పశువులే బెటర్ అంటున్నాడు దేవుడు. అంటున్నాడు, నేను అంటలేదు తల్లి, దేవుడు అంటున్నాడు. ఎద్దు బెటరో, గాడిద బెటరో. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నాను, యేసు నామములో మీకున్న బంధకాలన్నీ లయమైపోవును గాక. ఆమేన్. ఎంతమంది టీవీ భక్తులు ఉన్నారో, యేసు నామములో శనివారం టీవీలు ఆగిపోవును గాక. చేయెత్తి ఆమేన్ చెప్పండి. మర్యాదగా ఆమేన్ చెప్పండి. చేయెత్తి. ఇప్పుడు వరకు ఎప్పుడు అనలేదు నేను. యేసు నామములో నిజంగానే శనివారం టీవీలు ఆగిపోవును గాక. ఆమేన్. వద్దొద్దు, మళ్ళీ నా మీద పడిపోతారు. మీ అందరికి వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరన్నా టీవీ మానేస్తే, మనసులో ప్రతిష్టత చేసుకుంటే, దేవుడు మంచి బుద్ధి ఇస్తే చెప్పండి, ఇక్కడ టీవీనే ఇక్కడ లోపల ఒకటి స్టాండ్ పెట్టి చక్కగా ఇక్కడే అమర్చుదాం. అందరికి కలిసి టీవీ చూసుకుంటూ పాటలు పాడొచ్చు. హల్లెలూయా. ఒక్కరు కూడా ఆమేన్ చెప్పలే, కుళ్ళు మొఖాలు. హల్లెలూయా. ఇక నుండి ప్రార్థన ఎట్లాగే చేయాలి. ఎట్లా? ఏది ఆటంకంగా ఉంటే అది యేసు నామములో ఆగిపోవాలి, అంతే. యోర్దాను ఆగిపోయింది, ఏకరాశిగా నిలిచిపోయింది. హల్లెలూయా. ఎరుగో పడగొట్టబడింది, దారిగా మారిపోయింది. హల్లెలూయా. రాత్రి చదివాం. ఏం చదివాం? అబ్రహాము అన్య దేవతలను పడవేసి
చెవులకున్న పోగులు తీసేసి ఏమండి భూమిలో దాచిపెట్టాడంట. మస్తకి వృక్షము క్రింద దాచిపెట్టి కుమారులు తీసుకొని కుటుంబంతో బయలుదేరి వెళ్తుంటే అప్పటి వరకు ఏ శత్రువుకి భయపడ్డాడో, ఎవరు వచ్చి దాడి చేస్తారో, ఎవరు వారి మీదకి తిరుగుబాటు చేస్తారో అని భయపడినటువంటి కుటుంబము బయలుదేరి వెళ్తుంటే ఆ చుట్టుపట్ల ఉన్న పట్టణంలో ఉన్న వాళ్ళందరూ దేవునికి భయపడ్డారంట. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పటి వరకు యాకోబు కుటుంబం భయపడింది, యాకోబు భయపడ్డాడు. ఇప్పుడు దేవుని సన్నిధికి వెళ్తుంటే శత్రువులు భయపడుతున్నారు. అంతే, దేవుని సన్నిధికి రానికుండా అదొక భయం. మిమ్మల్ని ఒక్కళ్ళనే వచ్చి దయ్యం ఎత్తుకెళ్ళిపోతాయి, మిమ్మల్ని ఒక్కళ్ళనే వచ్చి ఇంకేమన్నా ఉంటే పట్టుకెళ్ళిపోతాయి. ఏమండి, ఇక అందరు మనుషులు కాదు, ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ. హల్లెలూయా. కొంతమందికి దెయ్యాల భయం, కొంతమందికి కుక్కల భయం, ఏమండి, కొంతమందికి మనుషుల భయం. యేసు నామములో భయం తొలగిపోవును గాక. దేవుని సన్నిధి కావాలంటే గట్టిగా ఆమేన్ చెప్పండి. అట్టాగే ఉండిపోవాలి, అట్టాగే నశించిపోవాలనుకుంటే సైలెంట్గా ఉండండి. యేసు నామములో దయ్యం భయం పోవును గాక. యేసు నామములో చీకటి భయం పోవును గాక. యేసు నామములో బంధకాల భయం తొలగిపోవును గాక. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మాదిరిగా ఉండాలండి. ఎవరికి మాదిరిగా ఉండాలరా? రక్షణ లేని వాళ్ళకి మాదిరిగా ఉండాలి మనం. నీ ఉత్సాహాన్ని చూసి, నీ యొక్క చురుకుతనాన్ని చూసి ప్రార్థనకి వెళ్ళకూడదన్న వాళ్ళు కూడా వెళ్ళాలన్న ఆశ రావాలి. మేమేమో పిల్లల్ని వేసుకొని అంత దూరం నుండి ప్రయాసపడి వస్తుంటే మాకు అవార్డులు మళ్ళీ టయానికి వచ్చి పెట్టడం. అయ్యగారు అసలు ఉందో లేదో తెలీదు, చెవులు వినపడట్లా, శేషం ఏమైనా పోసారా, చెవులు వినపడట్లేదండి. అంత గట్టిగా మైకి పెట్టి నా బాధలు చూడాలి. ఇదివరకు కరెంట్ ఉండేది కాదు, వచ్చిన కొత్తలో కరెంట్ ఉంటే ఈ మైకి పెడితే పైన గొట్టాలు పోయి ఎప్పుడు ఆగిపోయేది నాకేం తెలుసు. లోపల ఉండి చక్కగా డ్రమ్ము కొట్టుకుంటా పాటలు పాడుతుంటే మైకి వినపడుతుందని నేను అనుకునేవాడిని. గంట తర్వాత పాటలు పాడినాక ఒకలో అర్రాకొర వచ్చి, అయ్యా బయటికి ఏమి వినపడతలేదు, ప్రార్థన పెట్టారా, ఎంతసేపు అయింది పెట్టలేదేమో అనుకుంటున్నావా అని చెప్పేవాళ్ళు వచ్చి. అందుకే దేవుని మహాకృపను బట్టి దేవుడు ఇన్వర్టర్ ఇచ్చాడు మనకి. కరెంటు పోయినా పర్లేదు, చక్కగా వినపడుతుంది. స్తోత్రం చెప్పండి ప్రభువుకి. అందరు నవ్వుతూ ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. నవ్వుకుండా చెప్పాలండి. నవ్వండి ఒకసారి. మీ పక్కన వాళ్ళు చూసి నవ్వి ఒకసారి దేవునికి స్తోత్రం అని చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం భయపడకూడదు అపవాదికి. ఎవరికి? మనం భయపడకూడదు. దేవునికి లోబడండి అపవాది యేసు నామములో. మనం దేవునికి భయపడితే అపవాది దేవునికి లోబడ్డాడు. యాకోబుకి దేవుడు చెప్పాడు, బేతేలు వెళ్ళి బలిపీఠం కట్టయ్యా. వెళ్ళాలంటే ఎట్లా వెళ్ళాలి? వస్త్రాలు మార్చుకోవాలి. ఎట్లా వెళ్ళాలి? శుద్ధి చేసుకోవాలి. ఎట్లా వెళ్ళాలి? నీలో ఉన్న చీకటంతా పడేయాలి. ఆమె ఎట్లా వెళ్ళాలండి? అన్య దేవతలకు సంబంధించిన పోగులు ఉన్నాయంట వారి చెవులకి, తీసేసేసాడు. దేవునికి లోబడ్డాడు, శుద్ధి చేసుకున్నాడు, ప్రభు సన్నిధికి వెళ్ళడం ప్రయాణం చేస్తున్నాడు, నడుస్తున్నాడు. ప్రయాణమై వెళ్తుంటే ఆ పక్కనున్న పట్టణాల్లో చూడండి, ఆ ఉనికిలు కానీ, తక్కిలపాడు కానీ, పిల్లిపాడు కానీ, మండవల్లి, ఈ రోడ్డు కొండగా ఇదిగో ఈ ఊరు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు నాకభూషణపురం నుండి బయలుదేరి వెళ్తుంటే చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ శత్రువులే వీళ్ళకి. వాళ్ళకి యాకోబు అంటే భయం వేయలా, తనకున్న 12 మంది కుమారులను చూస్తే భయం వేయలా. వాళ్ళను నడిపించి బేతేలుకి వెళ్ళమన్న దేవుడు అంటే భయపడ్డారంటే గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వాళ్ళ దేవునికి భయపడ్డారు. నువ్వు దేవునికి భయపడు. నీకు అప్పులుంటే అప్పులే భయపడతాయి. ఆమేన్. ఎవరికి? దేవునికి. నీకు అనారోగ్యం ఉంటే అనారోగ్యమే భయపడద్దు. నీలో ఏదైనా దురాత్మ ఉంటే దురాత్మే భయపడద్దు దేవునికి. ఆమేన్. యేసు నామములో మనలను మనము శుచిపరుచుకొందుముగాక. శుచిపరుచుకునే విషయంలో రాజీ పడకూడదు. ఆమేన్ చెప్పండి గట్టిగా. శుచిపరచుకోవడం అంటే హృదయాన్ని శుచిపరచుకోవాలి, దేహాన్ని శుచిపరచుకోవాలి, మనకున్నటువంటి అవయవములన్నీ
శుచిపరచుకోవాలి, హస్తాలు శుచిపరచుకోవాలి. మీ హస్తాలు రక్తంతో ఉన్నాయి అంటాడు. మీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది అంటాడు. మీ నోరు వరదీసిన కత్తి అంటాడు. మీ నాలుకను ఈ భూమి మీద ఎవడో సాధు చేయలేడు. అది చిన్నదే కానీ, నాలుక అవయవములన్నిటిలో చిన్నదే కానీ అది బహుగా అదిరి పడుతుందంట. ఏం చేస్తుందండి అది? ఏంటిది అది? నాలుక. ఈ మనకున్న అవయవములో చిన్న అవయవం అంట, బలము లేనిది, బలహీనమైంది, ఎట్ట తిప్పితే అట్ట తిరిగేది, కానీ అది బహుగా అదిరిపడద్ది. దేవుని సన్నిధికి వస్తే నోరు ఎందుకు తెరవదో? మరి ఎందుకు లెగదు నోరు? మన నోరు హల్లెలూయా ఎందుకు లెగదండి దేవుణ్ణి ఆరాధించడానికి? అప్పుడు ఉండదు. హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక. మనకున్న అవయవములన్నీ దేవుని మహిమార్థమై వాడబడును గాక, దేవునికి మహిమ తెచ్చును గాక అన్నాడండి దేవుడు. మీ చేతులకి రక్తం ఉందయ్యా, మీరు వెళ్ళి కడుక్కోండి అన్నాడు. మీ హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, అదిగో ఆయన రోగము తన కుమారునికి కలిగించి ఆ రోగానికి మందు కలువరి శిలువలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆ మంది ఏంటి తెలుసా? ఆయన కార్చిన రక్తము ద్వారా ప్రతి హృదయాన్ని కడుగుతున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తము ప్రతి పాపము నుండి మనలను ఏం చేస్తుందండి? ఒక్క నోరు తెరిచారని చూడండి. ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. హల్లెలూయా. హృదయం శుద్ధి చేయబడాలంటే దేవుని దగ్గరకు రా, నిన్ను నీవు బాగుగా కడుక్కో. హల్లెలూయా. కడుక్కోవడానికి, శుద్ధి చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆ రక్తదారులు ఎక్కడ ప్రవహిస్తుంటే అక్కడికి రావాలి. వాటర్ ట్యాంక్ వస్తే రోడ్డు మీద ఉంటే ఇంటికాడ బింది పెట్టుకొని, ఇంటికాడ డబ్బా పెట్టుకొని నిండు అంటే నిండుద్ది చెప్పాలండి, నిండదు కదా. హల్లెలూయా. ఎక్కడికి రావాలి? ఆయన క్రీస్తు యొక్క రుధిర దారులు ప్రవహిస్తున్న ఆయన సన్నిధికి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. లోకాగారు అన్నారండి, లోకాగారు అన్నారు, యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే రక్షకుడిగా వచ్చాడు, నశించిన దాన్ని వెదక రక్షించడానికి వచ్చాడని చెప్పాడు. లోకా గ్రంథానికి ఇదే మూలవచనం. ఆమేన్. ఏంటిదండి మూలవచనం అంటే? నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ లోకా గారి గురించి ఎంత చెప్దాం అనుకున్నానో. ఇతను ఒక అన్యుడండి. ఇతడు పౌలు గారికి చాలా సన్నిహితుడు. పౌలు గారితో కలిసి పరిచర్య చేసినవాడు. ఈ లూకా సువార్తను తన సహోదరుడైన తన ఫ్రెండ్కి ఈ లూకా శుభవార్త రాయడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి అధ్యాయం. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ గ్రంథము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రాయబడింది. నా వైపు చూడండి. ఎప్పుడండి? క్రీస్తు శకము 70వ సంవత్సరంలో రాయబడింది. ఇతను యేసుక్రీస్తు ప్రభువుకి శిష్యుడు కాదు, ఒక అన్యుడయ్యుండి అతని సహోదరుడైన స్నేహితుడైన పౌలు గారితో కలిసి పరిచర్య చేశాడు. ఆమేన్. ఇతని గురించి మనకి చాలా వచనాల్లో, కొత్త నిబంధనలో ఇతని గురించి చాలా పర్యాయాలు దేవుని వాక్యాలు ఉన్నాయి. ఆమేన్. ఈయన లూకా శుభవార్తతో మినహాయించి అపోస్తుల కార్యముల గ్రంథము కూడా లూకా గారే రాశారు. ఎంత వివరంగా, ఎంత సవివరంగా ఈయన ఈ సువార్తను
అపోస్తలుల యొక్క కార్యముల గ్రంథాన్ని రూపించాడు అంటే దేవుడు చేసిన కార్యములన్నీ ఆదిమ సంఘములో జరిగిన ఆదిమ సంఘము యొక్క నిర్మాణము ఏ రీతిగా దేవుడు నిర్మించాడో, అపోస్తలులకు దేవుడు పరిశుద్ధుడైన రక్షకుడైన యేసయ్య సజీవంగా ఉన్నప్పుడు ఏ రీతిగా సంఘాన్ని స్థాపిస్తానని ఆయన చెప్పాడో, ఆ సంఘ స్థాపన ఏ విధంగా జరిగిందో, బండ మీద తన సంఘము అనగా పేతురు నువ్వు కేపావి, నీ మీద నేను సంఘాన్ని కడతానని యేసయ్య చెప్పిన రీతిగా ఎట్లా సంఘ స్థాపన జరిగిందో, ఎట్లా సువార్త పరిచర్య కొనసాగించిందో సవివరంగా లూకా గారు అపోస్తుల కార్యాల గ్రంథంలో వివరించాడు. ఆమేన్, హల్లెలూయా. లూకా గారు తన స్నేహితుడైనటువంటి థెయోఫిలాకి ఈ యొక్క సువార్తను ఒక లేఖగా, ఒక సువార్తగా, ఒక గాస్పల్ లెటర్గా అతనికి రాయడం జరిగింది. ఆయన అంటాడు, రాస్తూ 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 ఇదిగో మనం గమనిస్తే మనకి ఎన్ని సువార్తలు ఉన్నాయండి బైబిల్ గ్రంథంలో? ఎన్ని సువార్త పుస్తకాలు ఉన్నాయి? చెప్పాలి రేవతి చెప్పిద్ది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయిరా మనకి సువార్త పుస్తకాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని సువార్తలు ఉన్నాయి? ఎంతమంది రాశారు యేసయ్య గురించి సువార్త పుస్తకాలు? మత్తయి సువార్త రాశారండి, మార్కు గారు సువార్త రాశారండి, లూకా గారు సువార్త రాశారండి, యోహాను గారు సువార్త రాశారండి. ఆమె ఎన్ని సువార్తలండి? ఇప్పుడు సిరివలి చెప్పింది ఎన్ని సువార్తలు మనకి? ఎన్నండి? హల్లెలూయా. శ్రీలక్ష్మి ఎన్ని సువార్తలు అన్నీ మనకి? ఎస్, గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. ఈ 4 సువార్తల్లో లూకా శుభవార్త పెద్దగా ఉంటుంది, 24 అధ్యాయాలు ఉన్నాయి. అదేంటయ్యా మత్తయి సువార్త 28 అధ్యాయాలుగా అంటారేమో. యేసయ్య చేసిన కార్యాల గురించి ఎక్కువగా ఎవ్వరూ తెలియచేయలేని కార్యాలు లూకా గారు రాశారు. ఎందుకంటే ఈయన అపోస్తులు అంటే శిష్యులు సంఘ స్థాపన ఏ విధంగా జరిగింది, యేసయ్య ఎన్ని అద్భుతాలు చేశాడు, ఇవన్నీ యేసయ్య చనిపోయిన తర్వాత ఏమండి అపోస్తుల దగ్గరికి వెళ్ళాడు, వారి దగ్గర తెలుసుకున్నాడు. తర్వాత పౌలు రక్షించబడిన తరువాత, సౌలు పౌలుగా మారిన తర్వాత ఆయనతో కలిసి అతనికి జరిగిన ప్రత్యక్షతను బట్టి పరిచర్యలో దేవుడు చేసిన కార్యాలన్నీ తెలుసుకొని ఈ గ్రంథంలో ఎక్కువగా అందరూ రాసిన దానికంటే విస్తారమైన యేసయ్య చర్యల గురించి, కార్యాల గురించి ఈ లూకా శుభవార్తలో మనం చదువుతాం. ఆమేన్. ఇందులో మూల వచనం ఏమిటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకంలోనికి వచ్చాడు. ఈ గ్రంథంలో మనకి ఎవరెవరు కనపడతారంటే, యేసయ్య కనపడతాడు, ఎలిజబెత్ అమ్మ కనపడుతుంది, జకరియా గారు కనపడతాడు, హల్లెలూయా. బాప్తిస్మం ఇచ్చి యోహాను కనపడతారు, శిష్యులు ఉన్నారు, హేరోదు, పిలాతు, మగ్దలేనే మరియమ్మ గారు, హల్లెలూయా. హేరోదు రాజుగా ఉన్నప్పుడు దేవుని మందిరంలో పరిచర్య చేస్తుంది జకరియా గారు, ఎలిజబెత్ అమ్మ గారు, వీళ్ళు లేవీయులు, యాజకులు. ఆమేన్, హల్లెలూయా. వీరికి పుట్టినటువంటి కుమారుడే బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆమేన్. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎందుకు పుట్టాడు అంటే, ఆయనకు కూడా ఒక ప్రవచనం ఉంది. ఆయన యేసుక్రీస్తు ప్రభువు కంటే ముందుగా పుట్టాలి, రక్షకుడి లోకానికి వస్తూ ఉంటే ఆయన రక్షకునికి మార్గమును సరళము చేయాలని అరణ్యములో వేయబడిన కేక అని పేరు పెట్టబడింది యోహాను గారికి. హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఇప్పుడు అరణ్యములో వేయబడిన కేక ఎవరంటే యోహాను గారే. ఈ యోహాను గారు యేసు ప్రభువు కంటే ముందుగా ఒక 6 నెలల ముందుగా యోహాను గారు జన్మించాడు. హల్లెలూయా. ఈ యోహాను గారు ఎక్కడున్నాడంటే అరణ్యములో ఉండేవాడండి, మనుషుల మధ్యలో ఉండేవాడు కాదు. దేవుని దర్శనములు చూసేవాడు, దేవుని చేత బోధింపబడేవాడు, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆయన ప్రేరేపించబడి దైవ దర్శనాలు చూసేవాడు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే యేసయ్య పరిచర్య ప్రారంభించే ముందు దినాల్లో యేసయ్య కంటే ముందుగా యోహాను గారు వచ్చి అంటాడు, ఇదిగో మారు మనస్సు పొందండి, రక్షణ పొందండి,
బాప్తిస్మం పొందండి. చెట్టు వేరున గొడ్డలి పెట్టబడింది. మీరు మారు మనసు పొంది రక్షణ పొందమని మీకు బుద్ధి చెప్పింది ఎవడో? మీరు ఎలాంటి మారు మనసు పొందారు? ఎలాంటి రక్షణ కలిగి ఉన్నారు? మీరు సర్ప సంతానమా అని పిలిచాడు ఆయన. హల్లెలూయా. మీరు మారు మనసు పొందండి. ఇదిగో నా వెనక ఒక ఆయన వస్తా ఉన్నాడు, నాకంటే గనుడు, ఆయన చెప్పులు వారు విప్పడానికైనా నేను యోగ్యుడను అర్హుడను గాను. లోక పాపములను మోచుకొని పోయే దేవుని గొర్రె పిల్లగా ఆయన రాబోతా ఉన్నాడు. ఈ తరము నుండి మీరు రక్షణ పొందడానికి మూర్ఖులైన వారికి వేరై ఉండండి. మీ మనస్సులు బుద్ధులు మార్చుకోండి, హృదయాన్ని మార్చుకోండి. రక్షణ అంటే బాహ్య చర్మము కత్తిరించబడి సున్నతి పొందడం కాదు, మనసు మారడం, హృదయం మారడం అని యోహాను గారు యేసయ్యకి మార్గాన్ని సరళం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. యోహాను గారు యేసయ్య కంటే 6 నెలలు పెద్దోడు. రోషంగా బ్రతికాడండి. యోహాను గారి గురించి యేసయ్య చెప్పిన సాక్ష్యం ఏమండి, ఈ భూమి మీద పుట్టిన మనుషులందరిలో, స్త్రీకి పుట్టిన మనుషులందరిలో యోహాను గొప్పోడని చెప్పాడు. యోహాను గొప్పోడని చెప్పాడు. హల్లెలూయా. దేవునికి ఎవరు చెప్పింది? యేసయ్య చెప్పాడు. స్త్రీ కనినటువంటి మనుషులందరిలో యోహానే గొప్పవాడు. ఎందుకంటే అతడు యేసయ్య తర్వాత అతడు ప్రవచనము ద్వారా పుట్టినటువంటి వ్యక్తి. దేవుని కేకగా ఈ లోకంలోనికి వచ్చాడు, అందుకే ప్రత్యేకమైన వాడు, అందుకే గొప్పోడు. హల్లెలూయా. అంటే తన భవిష్యత్తు ఏంటో, తన పట్ల దేవుని చిత్తం ఏంటో సంపూర్ణంగా తెలుసుకొని అంగీకరించి దానిని నెరవేర్చినటువంటి వ్యక్తి బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ధైర్యంగా దేవుని గురించి ప్రకటించినాడు. ఎంత ధైర్యమో తెలుసా? హేరోదు ఏం చేశాడంటే పాపం చేశాడు. హల్లెలూయా. అతను చేసిన పాపం, నువ్వు చేసేది పాపం రబ్బాయి అంటే, హేరోదు ఏం చేశాడంటే యోహాను గారి తల నరికించేసాడు. తన కూతురు అడిగింది పుట్టినరోజున, నీకు ఏం గిఫ్ట్ కావాలమ్మంటే నాకు యోహాను గారి తల కావాలని అడిగింది. దానికోసం యోహాను గారి తలని ఏం చేశాడంటే నరికేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యోహాను గారు ఏ యోహాను గారు అని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. హల్లెలూయా. ఎవరండి ఈయన? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు. దేవునికి మహిమ కలుగును గాక. తదుపరి తన పరిచర్యను తుదముట్టించాడు ఆయన. దేవుని కోసం హతసాక్షిగా మారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోకా గారు చెప్తున్నారు, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. లోకా పేరుకి అర్థం ఏంటంటే వెలుగు తెచ్చువాడు అని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకా గారు ఒక వైద్యుడండి. వైద్యుడని చెప్పి దేవుని గ్రంథంలోనే రాయబడింది. హల్లెలూయా. వ్యక్తిగతంగా చదువుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. లోకా శుభార్త ఒక వ్యక్తికి వ్రాసినటువంటి ఉత్తరము ఘనత వహించిన థెయోఫిలా అనగా దేవుణ్ణి ప్రేమించేటువంటి తన స్నేహితుడికి ఈ లేఖ రాశాడు ఆయన, ఈ ఉత్తరం రాశాడు. ఈ లూకా గారు యేసుక్రీస్తుని ఏ విధంగా పరిచయం చేశాడు అని అంటే ఆయన రక్షించేవాడు అని పరిచయం చేశాడు. ఆమేన్. ఎట్లా అండి? రక్షించేవాడు అని పరిచయం చేశాడు. ఈ యొక్క స్వార్థ ఎవరిని ఉద్దేశించి రాయబడిందంటే అన్యులను ఉద్దేశించి రాయబడింది. ఎవరిని ఉద్దేశించండి? చూడండి, 2వ అధ్యాయం 32 వచనం ఒకసారి చదవండి. 2:32. నాదా చాలు తల్లి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కన్నులారా చూచుతాను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆయన అంటాడు, యేసయ్యను చూడగానే, ఈ యేసయ్య ఎందుకు వచ్చాడంటే ఏమండి, అన్యజనులకు నిన్ను బలపరచుటకు వెలుగుగా. అందుకే దేవుని వాక్యంలో దేవదూతలు వచ్చి చెప్పే, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చూడండి, 2వ అధ్యాయము
10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు. అమ్మ ఎవరెవరికి రా? ప్రజలందరికీ కలగబోవు. అంటే యూదుడు కాదు, గ్రీసు దేశస్థుడు కాదు, రోమియులకు కాదు, ప్రజలందరికీ కలగకపోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఏంటిదా శుభవర్తమానం అంటే? ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ నశించిపోతూ ఉంటే వారిని రక్షించడానికి రక్షకుడు వచ్చాడని చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోయిన దాన్ని రక్షించడానికి యేసయ్య వచ్చాడు. అందు గురించి కొన్ని ఉపమానాలు చెప్పాడు. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక గొర్రె తప్పిపోయింది. తప్పిపోయిన గొర్రె కోసం 99 గొర్రెలు విడిచిపెట్టి ఆయన వెళ్ళి గొర్రెని వెతుక్కొని తీసుకొని వచ్చాడు. వచ్చేటప్పుడు సంతోషంగా వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఒక స్త్రీకి 10 నాణేలు ఉన్నాయంటండి, మెడలో ధరించే హారానికి ఉన్నటువంటి నాణేలు. ఆ నాణ్యములో ఒకటి పోయింది, 9 ఉన్నాయి. 9 వదిలిపెట్టి ఆ స్త్రీ ఏం చేస్తుందంటే ఆ మంచం కింద ఆ మూలన ఈ మూలన ఊడ్చి దానిని పోగేసి ఎత్తి పోయిన నాణ్యము దొరికే వరకు ఎత్తద్ది కదా, వెతికిద్ది కదా. అదిగో అట్లా వెతుక్కుంటూ యేసయ్య లోకానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారండి. 2 కుమారులు ఉంటే ఒక కుమారుడు తప్పిపోయాడండి. ఒక కుమారుడు తప్పిపోతే తండ్రి ఏం చేస్తున్నాడు? తప్పిపోయాడు కదా అని విడిచిపెట్టలేదంటండి. తప్పిపోయాడు కానీ వదిలేయలేదంట. ఎప్పటికైనా నా కుమారుడు తిరిగి వస్తాడని అదిగో ఆ గుమ్మము వైపు, ఆ దారి వైపు, ఆ వీధి వైపు చూస్తూనే ఉన్నాడు. ఆమె ఆ వస్తాడని చూస్తానే ఉన్నాడు. హల్లెలూయా. ఆ మూలన కనపడగానే ఎవరు గుర్తుపట్టలేదండి. ఊళ్ళో జనాలు గుర్తుపట్టలేదు, ఎవరో గుర్తుపట్టలేదు, కానీ తండ్రి గుర్తుపట్టాడు. ఆమె తండ్రి గుర్తుపట్టి కుమారుడు పరిగెత్తుకుని రాలా, తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడు, కౌగలించుకున్నాడు, ముద్దు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు కుమారునికి ఏం చేశాడంటే ఆర్డర్ వేస్తున్నాడు ఇక పనులందరికీ, వీడికి స్నానం చేయించండి, వీడి వస్త్రాలు మార్చండి, వాడి చేతికి ఉంగరం పెట్టండి, పాదాలకి చెప్పులు తొడిగించండి. హల్లెలూయా. వీడి కోసం బలిచినవి క్రొవ్విన వాటిని తీసుకొని రండి, బలివ్వండి. పిల్లను గోవిని ఊదేవారిని తీసుకురండి. నా కుమారుడు చచ్చిపోయి తిరిగి బతికాడు, తప్పిపోయి దొరికాడు, కాబట్టి మనందరం సంతోషించుదామని చెప్పి తండ్రి పండగ చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డ, నువ్వు రక్షణ పొందావు అని అంటే లోకంలో తప్పిపోయి మరలా తండ్రి వెతుకుతుంటే తండ్రితో నీకున్న సంబంధం, అనుబంధం, అనురాగం, ఆత్మీయత అంతా నశించిపోతూ ఉంటే యేసయ్య వచ్చి రక్తం కార్చి మనలను సమాధానపరిచాడు. తండ్రితో బంధాన్ని ముడివేశాడు ఆయన. ఆమె నువ్వు పాపంలో ఉన్నావు, శాపంలో ఉన్నావు, మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగా యేసయ్య మన కోసం చచ్చిపోయాడంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో తప్పిపోయిన కుమారుడిలాగా అక్కడ కింద ఉంటుందండి, అతన్ని తీసుకొని వెళ్ళిన ఆస్తి అంతా వేశ్యల తట్టు తిరిగి పాడు చేసుకొని పాడైపోయాడంట. హల్లెలూయా. యేసయ్య ఇచ్చిన రక్షణ, యేసయ్య ఇచ్చిన మహిమ, యేసయ్య ఇచ్చినటువంటి అర్హత, యోగ్యత కోల్పోయి పాపపు భూమిలో చచ్చిపోయిన స్థితిలో ఉన్న మనల్ని వెతుక్కుంటే యేసయ్య పరలోకమును విడిచిపెట్టి ఈ లోకానికి దిగొచ్చాడు. ఆమె చెప్పండి. యేసయ్య ఎక్కడి నుండి వచ్చాడండి? పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి ఆయన వచ్చేసాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చేసాడు. ఎక్కడ వెతుక్కుంటూ వచ్చేసాడు? ఇదిగో ఈ భూలోకంలో మనం పడిపోయాం, ఈ భూలోకంలో మనము బలహీనమైపోయాం, పాపంలో చచ్చిపోయిన స్థితి కలిగిన వారముగా మనం ఉంటే నిన్ను నన్ను వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయనను మనం వెతకలేదండి, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చెప్పండి, ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఎక్కడి నుండి వచ్చాడు? పరలోకము నుండి వచ్చాడు. హల్లెలూయా. ఆయన వెతకాడండి, ఆయన వెతికాడు. వెతికి ఏం చేశాడంటే రక్షించాడు. ఏం చేశాడు? రక్షించాడు.
ఒక గొర్రె కోసం, తప్పిపోయిన గొర్రె కోసం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ దొరికిద్ది, ఎక్కడ దానికి రక్షణ దొరికిద్ది అని ఆలోచన చేసినటువంటి యేసయ్య వెతుక్కుంటూ తప్పిపోయిన గొర్రెకి రక్షణ కావాలంటే, తప్పిపోయిన గొర్రె సంరక్షించబడాలంటే ఆయన ప్రాణం పెట్టాల్సి వస్తుందని తెలిసి, ఇదిగో వెతుక్కుంటూ ఆయన ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? కల్వరి సిలువ ఎక్కేసాడండి, నీ కోసం, నా కోసం. హల్లెలూయా. ఎక్కడికి వెళ్ళాడో తెలుసా? వెతుక్కుంటూ ఏమండి, శత్రువుల చేతికి చిక్కాడండి. ఆయన గాయపరచబడ్డాడండి, రక్తము కార్చాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దావీదు కాపరిగా ఉంటే గొర్రెల మీదకి ఎలుగుబంటి వస్తే, సింహం వస్తే వాటిని చీల్చేశాడు. మందను రక్షించే క్రమంలో దావీదే సింహాన్ని, ఎలుగుబంటిని చీల్చేశాడు. నిన్ను నన్ను రక్షించడానికి యేసయ్య ఏమయ్యాడు తెలుసా? శత్రువుల చేతికి చిక్కిపోయాడు. హల్లెలూయా. అవి కంటికి కనబడే శత్రువు, అది దాన్ని చంపాలంటే దావీదుకి బలం కావాలి. దేవుడు బలమిచ్చాడు, దేవుడు ధైర్యం ఇచ్చాడు. ఆ మందను కాపాడడానికి దేవుడు శత్రువుని లయపరిచాడు. కంటికి కనబడనటువంటి వాయుమండల సంబంధమైనటువంటి అపవాది, శత్రువు, దుష్టుడు అనబడిన అపవాదిని జయించాలంటే యేసయ్యే చనిపోవాలి. వాటికి ప్రాణము మాత్రమే రక్షించాడు దావీదు గారు. యేసయ్య మన ఆత్మలను రక్షించడానికి, మన మీద ఉన్న శాపమును, దోషమును తొలగించడానికి ఆయన రక్తము ద్వారా దేవుడు మనల్ని శుచిపరచడానికి తన రక్తాన్ని దేవుడు ధారపోశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. అందుకే దేవుడు అంటాడు, దేవుని వాక్యం ద్వారా అంటాడు, అయ్యో ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే రాబోయే ఉగ్రత నుండి ఎలా తప్పించుకుంటావు నువ్వు? పౌలయ్య గారు అన్నారండి, ఏమన్నారు? అయ్యో ఇంత గొప్ప రక్షణను నీవు నిర్లక్ష్యం చేస్తే, ఏం చేస్తేనండి? నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు? ఏంటి నీ నిర్లక్ష్యం? నీ నిర్లక్ష్యానికి నీ ధైర్యం ఏంటి? నిర్లక్ష్యం అంటే ఏంటో తెలుసండి? నిర్లక్ష్యం అంటే ఏంటో తెలుసా? నీ ముందు నీ కొడుకు అగ్నిలో పడిపోతున్నాడు అనుకో, నిర్లక్ష్యంగా చూస్తూ ఉంటావా నువ్వు? వెళ్దాములే అని చూస్తూ ఉంటావా? నీ ముందు నీ కొడుకు పడిపోయి ఏడుస్తూ ఉంటే నిర్లక్ష్యంగా ఉంటావు నువ్వు? నీకే ఏదో కళ్ళు తిరిగి పడిపోయింది, నేను చూసినట్టు నిర్లక్ష్యంగా ఉంటారా? నిర్లక్ష్యం అంటే ఏంటిదండి? నీ ముందు అగ్ని ఉంది, నరకం ఉంది, అందులో పడిపోయే ప్రమాదం ఉంది. రక్షణ పొందకపోతే నువ్వైనా, నీ పిల్లలైనా, యజమానులైనా, మరి ఎవరైనా అందులో పడిపోయే ప్రమాదం ఉన్నప్పుడు రక్షకుడైన యేసయ్య వచ్చి రక్తము ద్వారా ఎవరైతే తమ హృదయాన్ని శుద్ధి చేసుకొని, మనసు మార్చుకొని రక్షణ పొందుతారో, బాప్తిస్మం తీసుకుంటారో, మరణములో నుండి జీవములోనికి దాటించబడిన వారము, చీకటిలో నుండి వెలుగులోనికి మనము నడిచిన వారము. రక్షణ విషయంలో నిర్లక్ష్యము ఏమాత్రము మీకు మేలుకరం కాదండి. యేసు నామములో దేవుని పేరట మీ అందరికీ మనవి చేస్తున్నా, రక్షణ విషయంలో నిర్లక్ష్యం అంత మంచిది కాదు, మేలు కాదు, నెమ్మది కాదు. నెమ్మదిగానే ఉందనుకుంటున్నావేమో, ఒకవేళ నేను తప్పించుకుంటున్నాను అనుకుంటున్నావేమో, టైం ఉందనుకుంటున్నావేమో, లే అనాలోచన ఉండొద్దు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎట్లా తప్పించుకుంటావు? నీ ధైర్యం ఏంటి? నీకుండే ధైర్యం ఏంటి? హల్లెలూయా. అంటే ఇల్లు తగలబడిపోతుంటే నిర్లక్ష్యంగా ఉంటామా మనం? మన ఇంటికి నొప్పి అంటుకుంటే నిర్లక్ష్యంగా ఉంటామా? చెప్పాలండి, ఉంటామా? ఉండమే. ఆ ఇంటికి ఈ ఇంటికి నీళ్ళు అయిపోతే వాళ్ళ ఏళ్ళకి ఆకలేసి బొప్పలు పెట్టి అక్కడ నీరు ఇక్కడ నీరు తీసుకుని వచ్చి ఎట్టగొట్టి ఇల్లుని ఆర్పాలని ప్రయత్నం చేస్తాం కదా. నీవు అగ్నిలో పడిపోయే ప్రమాదం ఉంది, గొప్ప ప్రమాదం ఉంది. ఆ ఉగ్రత నుండి నేను తప్పించబడడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చి తన రక్తం కార్చి మనకు రక్షణ ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకం విడిచి వచ్చాడు, ఈ లోకంలో తప్పిపోయిన వారందరిని వెతికాడు ఆయన, వెతుక్కుంటూ వచ్చాడు ఆయన. తన ప్రాణాన్ని వెల చెల్లించి రక్తాన్ని ధారపోసి నిన్ను నన్ను కొని రక్షించాడు.
విడుదల విమోచన ఇచ్చాడు. ఈ గొప్ప రక్షణను నీవు ఏ విధము చేతనైనను దాన్ని పోగొట్టుకొనకుండా దాన్ని సొంతము చేసుకుందువుగాక. రక్షణ పొందిన వారు ఎట్ట బతకాలో తెలుసా? రూపాంతరం చెందాలి, క్రీస్తులా మారిపోవాలి, సంపూర్ణతలోనికి రావాలి. ఆమేన్. నువ్వు పిల్లలకి మాదిరిగా ఉండాలి. నీ ఇంట్లో పిల్లలకి నువ్వు మాదిరిగా ఉండాలి. నువ్వు రక్షణ పొందినటువంటి నీవు సంఘము వెలుపట వారికి మాదిరికరంగా ఉండాలి. హల్లెలూయా. నా మట్టుకు నేను రక్షణ పొందాను, నా బాధ తీరిపోయింది, నా భయం పోయింది, నేను సైలెంట్గా మెదలకుండా చతికిలు పడి కూర్చుంటానంటే కుదరదు. నువ్వు పని చేయాలి, దేవుడి పని చేయాలి. దేవుడిచ్చిన తలాంతులు పాతి పెట్టకూడదు. దేవుడిచ్చిన రక్షణను ముసుగేసి మూలను పెట్టకూడదు. ఏం చేయాలండి? మాట్లాడాలి, ప్రకటించాలి, మాదిరిగా ఉండాలి. నీ ప్రవర్తనే ఒక సాక్ష్యముగా ఉండాలి, నీ మాటే ఒక సూచనగా ఉండాలి. ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అర్రే అర్రే అర్రే, ఇంకా చచ్చిపోయే ఇంకా యేసయ్య రాకడ దగ్గరలోనే ఉంది. ఇంకా పోయే వరకు సండే స్కూల్ పాఠాలే అయితే ఇంకా చాలా బడి ఉంది. ఎదరా కాలేజీకి వెళ్ళాలి. హల్లెలూయా. ఇంకా బడికి వచ్చే టైం గురించే సండే ఏంటి, బడికి వెళ్ళే ఫస్ట్ క్లాస్ ఎల్కేజీ స్టూడెంట్స్ లాగా ఇంకా ఈ బాధ ఇంకెన్ని సంవత్సరాలు చేయాలండి? పిల్లోడు ఎదగాలి, బుద్ధి రావాలి, జ్ఞానం పెరగాలి. వాడికి వయసుతో పాటు వాడు యవనస్తుడిగా ఉండాలి, బలం రావాలి, వాడికి ఉన్న తలాంతుని బట్టి పని చేయాలి, పోరాడాలి, కష్టపడాలి, శత్రువుని జయించాలి, కుటుంబాన్ని పోషించాలి, బలం పొందుకోవాలి, వాడుకున్న జ్ఞానాన్ని బట్టి పరువుగా బ్రతకాలి, కుటుంబానికి సంరక్షకుడిగా ఉండాలొద్దండి. నా మాట కాదు, ఇది వాక్యం చెప్తుంది. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము లాంటోడంట. విశ్వాసం ఎదగాలి. ఎదిగి ఎట్లా ఉండాలి? బలం పొందుకోవాలి. ఇంకా ఎన్నాళ్ళు సండే స్కూల్ పాఠాలు, ఇంకా ఎన్నాళ్ళండి ఎల్కేజీ పాఠాలు నీకు? ఇంకా వచ్చే టైం గురించి ఎన్ని సంవత్సరాలు బోధించి చచ్చిపోవాలి? ఎల్కేజీ స్టూడెంట్ని అడిగితే చెప్తాడు ఆడికి టైం అంటే ఎంత విలువ. ఎండలో నుంచో పెట్టేస్తారు. హల్లెలూయా. ఎందరికి దండం పెట్టి చెప్తున్నా, రండి. మాట అర్థమైందండి? 10th క్లాస్